వెల్కమ్ టు ఆకేర్ న్యూస్. మనం ఇప్పుడు తెలంగాణ సాయుధ పోరాటంలో అత్యంత దారుణమైన ఒక ఘోరమైన సంఘటన జరిగిన ప్రాంతంలో ఉన్నాము. అది తెలంగాణ సాయుధ పోరాటంలోనే ఒక రక్తాక్షరాలతో లిఖించిన సందర్భం ఇది. ఆగస్టు 27, 1948 రక్తము ఏరులై పారిన ప్రాంతం ఇది. ఇదే వీర భైరన్పల్లి. బైరాన్పల్లికి సంబంధించి ఒకసారి మనము అప్పుడు జరిగిన విశేషాల గురించి మనం తెలుసుకుంటే, బైరాన్పల్లిలో ఉన్న బురుజు మీద మనము ఇక్కడ ఉన్నాం. ఈ బురుజు అనేది దాదాపు ఒక రక్షణ దుర్గంగా, అంటే రాజులకి కోట గోడలు అయితే ఎట్లయితే ఒక రక్షణ దుర్గంగా నిలబడేదో, ఈ గ్రామానికి ఒక పెట్టని కోటలాగా ఈ బురుజు రక్షణ వలయంగా నిలబడింది. చుట్టూ దాదాపు కిలోమీటర్ల మేరకు మనకు ఏ శత్రువు కానీ ఎంత దూరం నుంచి శత్రువులు దాడి చేస్తున్నారని తెలవడానికి కనుచూపు మేరలో కనబడడానికి అవసరమైన మేరకు, అంటే ఇప్పుడు మనకు కనబడే బురుజు ఇంతకంటే ఇంకా హైట్ ఉండేది. అప్పుడు ఆ రోజు జరిగిన దాడిలో భాగంగా ఇక్కడ బాంబులు పేలి ఇక్కడున్న ఈ పై భాగము కూలిపోవడం వల్లనే ఇక్కడ ఈ గ్రామ ప్రజల్ని చంపడానికి అవకాశం ఏర్పడింది. ఓనాడు తెల్లారంగానే 8 గంటలకే వచ్చిండ్రు. 8 గంటలకే వచ్చి ఊరు గేరా వేసిండ్రు. రైఫల్ అతడు కొట్టుడు కొడితే చెట్ల మీద ఊరు చుట్టూ తిరిగి కొట్టుడు పెట్టిండ్రు. అటు ఇటు తెలిస్తే వాళ్ళు ఉదయం 8 గంటలకు వచ్చి 4 గంటల దానిక ఊరును ఉషకొల్పిండ్రు. బుర్జ మీద ఉండి కాపలా ఉన్నోళ్ళు ఓ జడ్జి అని పెట్టి జడ్జి తుపాకీతోటి రజాకర్నాలు చేసుకుంటూ నగారా ఓ సప్పుడు నగారా అని కొట్టి ఆ సప్పుడు కొడితే 10 ఊళ్ళో ఊరికొచ్చేది. ఓర్షన్లు రాళ్ళు పెట్టి కొట్టేది, సున్నాడు తుపాకులు పెట్టి కొట్టేది, చెట్ట సటుకుండి కొట్టేది. జడ్జాయి తుపాకి అంటే ఎట్లుంటుంది? జడ్జి అంటే ఫిరంగిలా ఉంటుందా? దాని పైపు మట్టె ఒక్కరు సీస ఒక్కరు అందులో పోసేది, మందు పోసేది, నిప్పు ముట్టించేది. నిప్పు ముట్టించి తాడుగు పెట్టి కొట్టేది. తాడుగు పెట్టి కొడితే బురద మీద అది మనుషులకు ఆగేది కాదు. ఏపై చెట్లు తీసుకొచ్చి కొట్టి దానికి గొలుసులు, అప్పుడు గొలుసులాడి పీసల తాళ్ళు వేలి కట్టి ఏడు దింపుతాడు. వాళ్ళ మొఖాన కొడితే కిలోమీటరు, 1/2 కిలోమీటరు, 1/2 కిలోమీటరు నువ్వు ఎంత దూరము ఎక్కడ వాళ్ళు ఎటు మొఖాన అటు మొఖాన చెప్పి పైపు తిప్పి కొడితే పోయేది. అంటే మరి అది ఎక్కడ తెచ్చారు? అది ఇక్కడ కమ్యూనిస్ట్ వాళ్ళు ఎక్కడో తెచ్చిండ్రు అప్పుడు ఆ కాలంలో. బాంబుల దాడిలో కూలిపోకపోతే మేము కానీ పోలీసులు కానీ ఎంతమంది వచ్చినా ఇక్కడున్న రక్షణ దళాలు వారిని ఎదుర్కొనే అవకాశము, ఆ శక్తి సామర్థ్యాలు ఉండేది. ఇది ఎప్పుడైతే కూలిపోయిందో ఆ బాంబుల దాడికి, ఆ తర్వాత నుంచి ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తున్న వాళ్ళందరూ చనిపోవడం వల్ల ఇంకా కింద ఒక అంతస్తు ఉంటుంది. ఆ కింద ఉన్న వాళ్ళు కానీ మిగతా వాళ్ళందరూ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో కిందికి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. గల్లీకి ఎవరెవరు చౌరస్తా ఉన్నాయో అక్కడ కావాలండాలి. ఏ గల్లీకి ఆ గల్లీ కావాలి, మా వాడకు మేము కావాలి. అయితే కట్టెలు తీసుకొని ఉంది, కాడినప్పటికి వేస్తుంది. ఇక భయం కదా, మొత్తం మళ్ళీ వస్తామని అంటే కదా, ఇక మళ్ళీ 3వ తాపకు వచ్చారు. వీర బైరాన్పల్లికి సంబంధించిన బురుజు ఎంట్రీ ప్రాంతం ఇది. దాదాపు మరి కింద ఒక అంతస్తు పైకి కనపడుతుంటుంది. దానికి ఏమన్నా ప్రత్యేకంగా ఒక పర్మనెంట్ మెట్లలో కాకుండా ఒక టెంపరీ దానిలో మిగతా వాళ్ళు ఎవరు పైకి రాకుండా ఉండడానికి కొంత ఏర్పాట్లు జరిగినట్టున్నాయి. ఇక్కడ ఉన్న అదంతా మనం చూస్తే చాలా అద్భుతమైన, ఇప్పటికి కూడా చాలా స్ట్రెంగ్త్ ఉన్నట్టు కనబడుతుంది. ఈ లాక్ ఇట్లా చేసేసుకొని బయట నుంచి ఎవరు రాకుండా ఉండడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఇక్కడ ఎవరైనా కానీ పైకి వెపన్స్తో కానీ ఇతరత్ర శత్రువులు దాడి చేయడానికి అవకాశం లేకుండా ఒక్కరు మాత్రమే, ఇట్లా దాదాపు ఒక్కరు మాత్రమే ఇటు పైకి రావడానికి అవకాశంగా ఉన్నది.
అదేవిధంగా ఒక వ్యక్తి ఇట్లా దాడి చేయడానికి వచ్చిన వాళ్ళు నిటారుగా నిలబడే అవకాశం లేకుండా ఉండడానికి ఈ విధంగా అంటే వంగి రావడం వల్ల, అంటే ఎప్పుడైతే ఇక్కడ ఆల్రెడీ ఉన్న సెంట్రీ పోస్టులు కానీ సెంట్రీ చేసే వ్యక్తులు వంగి వచ్చే ప్రత్యర్థులను శత్రువుల మీద దాడి చేయడానికి ఈ ఏర్పాట్లు ఉన్నాయని చెప్తుంటారు. ఇక్కడ మనకు కనపడుతున్న ఇక్కడ నుంచి ఒక చిన్న రంధ్రాలుగా కనపడుతున్నాయి. ఆ రంధ్రాలకు సంబంధించింది అంటే శత్రువులు దాడి చేసినప్పుడు పైనుంచి అంటే శత్రువుకి కనపడకుండా పైనుంచి దాడి చేయడానికి అంటే తుపాకీ బ్యారెల్స్ని ఆ రంధ్రాల్లో పెట్టి వాళ్ళని ఫైర్ చేయడం అనేది ఒక పద్ధతిగా ఇక్కడ దాదాపు కోట గోడలకు ఎలాంటి ఏర్పాట్లు ఉంటాయో అవన్నీ ఇక్కడ కనపడుతుంటాయి. ఇంతకుముందు బురుజుకు సంబంధించిన ప్రత్యేకతల గురించి చెప్తున్నాం. అంటే ఎక్కడైతే రాజులకు సంబంధించిన కోట గోడలకు శత్రువులు వచ్చినప్పుడు ఏ విధంగా దాడి చేయాలి, ఆయుధాలతో ఏ విధంగా వాళ్ళకు కనపడకుండా ఆ దాడి చేయాలనేది ఒక నిర్మాణం ఉంటుంది. అదేవిధంగా బురుజుకు సంబంధించిన నిర్మాణంలో కూడా కేవలం ఎత్తైన ప్రదేశంగా మాత్రమే కాకుండా శత్రువులను తిప్పుకొట్టడానికి, శత్రువుల మీద దాడి చేయడానికి ఇట్లాంటి ఏర్పాట్లు ఉంటాయి. ఇప్పుడు ఇది చూడండి, అప్పుడు దాదాపు ఆ కాలంలో పెట్టిన ఇది అంటే ఒక మట్టి దాంతో తయారు చేసిన ఒక రంధ్రము. అంటే ఇక్కడ నుంచి చూసినప్పుడు అంటే మనకు శత్రువులు మాత్రమే ఇక్కడున్న ఏ వ్యక్తి అయితే ఉంటారో శత్రువు ఎక్కడున్నాడనే కదలికలు కనపడుతుంటాయి తప్ప ఆ శత్రువుకు ఇక్కడున్న వ్యక్తికి సంబంధించిన ఆనవాళ్ళు కనబడే అవకాశం లేదు. ఇక్కడ ఈ గ్రామ ప్రజలతో ఎవరితో మాట్లాడినా కానీ అప్పటి ఆ తరానికి సంబంధించిన వాళ్ళు లేదా వాళ్ళ తాతలకు సంబంధించిన పోరాట వారసత్వము, ఆ తాతలు వాళ్ళ తండ్రులు ఏ విధంగా ఇక్కడి బురుజుకు సమీపంలో జరిగిన పోరాటంలో ఏ విధంగా చనిపోయారు అనే విషయాలు మనకు చెప్తుంటారు. ఇక్కడ వాళ్ళు ప్రత్యేకంగా చెప్పే ఒకే ఒక విషయము జజ్జాయి అనే ఒక వెపన్ గురించి చెప్తారు. అది ఆ జజ్జాయి అని ఇక్కడ ఉండడం వల్ల దీంతో చాలా దూరంగా ఉన్న అంటే నిజాం పోలీసులు కానీ రజాకర్లను కానీ అటాక్ చేసేదని చెప్తుంటారు. అదేవిధంగా అప్పటికే కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో సాయుధ దళాలు ఏర్పడినాయి. ఆ సాయుధ దళాలకు సంబంధించిన ఆయుధాలు ఇక్కడున్న బురుజు మీద ఎవరైతే సెంట్రీ చేస్తుంటారో బురుజు మీద ఉన్న రక్షణ దళాలు వాడడం వల్ల ఎప్పుడు దాడికి దిగడానికి వచ్చినప్పుడు కూడా ఇది రజాకార్ దళాలని దీని ద్వారా అటాక్ చేయడం అనేది జరిగేది. అయితే బురుజుకు సంబంధించిన అనేక ఇతరత్ర విషయాలతో పాటు అనేక ప్రత్యేకతలతో పాటు ఈ బురుజు సమీపంలోనే ముఖ్యంగా మహిళల్ని చాలామంది తెలంగాణ సాయుధ పోరాటంలో ముఖ్యంగా నిజాము సంబంధించిన ఒక దుర్మార్గాల గురించి చెప్పేటప్పుడు మన మహిళల్ని ముఖం నగ్నంగా చేసి ఇక్కడ బతుకమ్మ ఆడించిన సందర్భం ఉన్నదని చెప్తారు. అంటే ఎక్కడైతే ఇక్కడికి వచ్చిన దాడి తర్వాత అనేక మందిని ముక్కలు ముక్కలుగా నరికి రక్తపు టేరులు పారుస్తున్నప్పటికీ కూడా రక్తపు టేరులు పారుతుంటే కూడా ఆ పక్కనే ఉన్న వాళ్ళ చుట్టూ మొత్తంగా వాళ్ళని నగ్నంగా చేసి వాళ్ళ చుట్టూ బతుకమ్మ ఆడించిన సందర్భాలు ఉన్నాయని ఇక్కడ గ్రామ ప్రజలకు సంబంధించిన వాళ్ళ అమ్మమ్మలు వాళ్ళ నానమ్మల గురించి చాలా అప్పటికి కూడా చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. ఈ బురుజుకు సంబంధించి ఇంత పెద్దగా ఇప్పుడు ఇంకా శిథిలావస్థకు చేరుకున్నప్పటికి కూడా దీనికి సంబంధించిన తెలంగాణ రాష్ట్రం అవతరణకు ముందు కానీ ఆ తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత కూడా దీనికి సంబంధించిన నాయకులందరూ వచ్చి వీర భైరాన్పల్లి పోరాట చరిత్ర అద్భుతం ఆహా ఊహ అని చెప్పడమే తప్ప గత వారసత్వపు సంబంధించిన పోరాట స్ఫూర్తి శిఖరంగా నిలబడాలని అంటే ఇక్కడ చాలా రకాలుగా డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉండే, కానీ అలాంటిది మాత్రం ఏమీ జరగలేదు అనేది ఇక్కడ కనబడుతుంది. బైరాన్పల్లి ఆ రోజు ఆగస్టు 27 వచ్చిందంటే బైరాన్పల్లి అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఏర్పాటు చేసుకుంటాం మేము గ్రామ ప్రజలు. ఆ సంస్మరణ దినోత్సవ సందర్భంగా చెప్పుకుంటూ పోతే బాగా బాధగా ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న బీజేపీ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ నాయకులు కూడా కావచ్చు, నేను బీఆర్ఎస్ నాయకులు కూడా కావచ్చు, సిపిఎం సిపిఐ విత్ ఆఖరికి గవర్నర్ తమిళసై కూడా ఇక్కడికి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. బీజేపీ నాయకులు లెక్క పెట్టుకుంటే విద్యాసాగర్ రావు గారు వచ్చిర్రు, డాక్టర్ లక్ష్మణ్ గారు వచ్చిర్రు, కిషన్ రెడ్డి గారు వచ్చిర్రు, బండి సంజయ్ గారు వచ్చిర్రు, ప్లస్ రామచంద్ర ఇప్పుడున్న ప్రెసిడెంట్
రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా రావడం జరిగింది. కాంగ్రెస్లో లెక్క పెట్టుకుంటే మల్లిరావు గారు వచ్చారు. బస్సు యాత్రలో భాగంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందుకు బైరన్పల్లి అమరవీరుల స్తూపను ఆయన రాజశేఖర రెడ్డి గారు బస్సు యాత్రలో భాగంగా కూడా బైరన్పల్లి విజిట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కాంగ్రెస్ నాయకులు మల్లురావు గారు, అప్పుడున్న చెన్నంనేని రాజేశ్వరరావు, బీఆర్ఎస్ వాళ్ళు బోయినపల్లి వినోద్ కుమార్, ఈటల రాజేందర్, చాలామంది విద్యాసాగరరావు, బీజేపీలు చాలామంది నాయకులు వచ్చి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు చాలామంది వచ్చి, పున్నా లక్ష్మయ్య గారు, హరీష్ రావు గారు చాలామంది కూడా రావడం జరిగింది. కానీ నాయకులు వచ్చుడు పోడు ఒక 27 నుంచి సెప్టెంబర్ 17 వరకు ఒక యాత్ర అంటే మామూలు ఒక జాతరలాగా కొనసాగుతుంది తప్ప బైరన్పల్లికి ఈ నాయకులు రాజకీయ నాయకులు రావడం వల్ల ఒరిగింది ఏం లేదని ఈ సందర్భంగా నేను చెప్పడం జరుగుతుంది. ఎందుకు అంటే మీరు అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఓకే అవును బీఆర్ఎస్ పార్టీ కూడా ఇంతకాలం రూలింగ్లో ఉంది. అవును సార్. ఎందుకు చేయలేకపోయినా? అవును, నేను బీఆర్ఎస్ పార్టీలో కొనసాగేటప్పటికీ బైరన్పల్లి పోరాట స్ఫూర్తిని దృష్టిలో పెట్టుకొని వీరోచిత పోరాటం చేసిన బైరన్పల్లి ప్రజలను, బైరన్పల్లి గ్రామాన్ని దృష్టిలో పెట్టుకొని అప్పుడే నేను బైరన్పల్లిని అఫీషియల్గా అధికారికంగా వీర బైరన్పల్లిగా నామకరణం చేయాలనేది నేను కంకణం కట్టుకొని అప్పుడున్న సందర్భాల్లో గ్రామ పంచాయతీ తీర్మానం కూడా చేయించడం జరిగింది. తర్వాత ప్రొసీజర్ ప్రకారము మండల పరిషత్ చేయించడం జరిగింది. తర్వాత జిల్లా పరిషత్లో కూడా చేయించి గెజిట్ నోటిఫికేషన్ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరిగింది. క్రమేణా అట్లే పెండింగ్లో రాలేదండి, ఆ పెండింగ్లో ఉంది. 1948 ఆగస్టు 27 జరిగిన మా బైరన్పల్లి రజాకార్ల పోరాటం తర్వాత సెప్టెంబర్ 17కు మన తెలంగాణ రాష్ట్రానికి విలీన కార్యక్రమం జరిగింది. అప్పుడున్న నెహ్రూ ప్రభుత్వం మనకు విలీనం ఇచ్చింది అనేది బైరన్పల్లి పోరాటం తర్వాత 17-18 రోజులకే వచ్చిందనేది నా నమ్మకం సార్. బైరన్పల్లి పోరాటంతోనే తెలంగాణ కూడా స్వాతంత్రం వచ్చిందనేది నేను 100% బల్లగుద్ది చెప్పేందుకు కూడా ఈ ఊరి పౌరునిగా నేను చెప్పేందుకు నేను సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే ఈ యావత్ తెలంగాణ వినవలసి చూడాల్సిన చరిత్ర బైరన్పల్లికి ఉంది. కానీ ఇప్పటి వరకు ఇది ప్రజలలోకి వెళ్ళిపోయిన సందర్భం ఉంది. దయచేసి ప్రభుత్వాలు పట్టించుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తాను. ఇంకా కొంతకాలం దీన్ని పట్టించుకోకపోతే మొత్తంగా శిథిలావస్థకు చేరి కూలిపోయే దశలో ఉన్నదని గ్రామస్తులు చెప్తున్నారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ బురుజుకు సంబంధించిన ఒక పోరాట స్ఫూర్తిని భావితరాలకు అందించడం కోసము అవసరమైన ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.